యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై, నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై, ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా, ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. అలాగే సేమ మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. అక్కోళ్ళకి పాట పాడతారు అమ్మ, ఇది కూడా తీసుకో.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడ చుడుచున్న నా యేసయ్యా నీకే నారాధన సుమడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన స్వతానందమే నలు పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నలు పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యం నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల
యేసయ్యా నీకే నారాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. హల్లెలూయా. హల్లెలూయా. నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తు సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు ఆయన సజీవమైన రెక్కల చాటున కాస్త భద్రపరిచి ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు మనమందరము దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నాతో మాట్లాడు నాయనా. ప్రభువా, నేను దర్శించి నీ కృపలో బలపరచు బాబా అని ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ నెలలో మొదటి ఆదివారం కాబట్టి కొద్ది నిమిషాలు ఆయన శరీరం తీసుకోబోతున్నాం. కొద్ది నిమిషాల్లో ఆయన రక్తం త్రాగబోతున్నా కాబట్టి ప్రభువా, నన్ను దర్శించని కృపలో వాడుకొని నేను ప్రార్థన చేద్దాం. అయ్యా, గత నెలలో చూపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, నడవడిక ద్వారా ఏదైనా పాపం చేస్తుంటే అయితే క్షమించు నాయనని ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. ఆయన శరీరం తీసుకోబోతున్నా నీవు, ఆయన రక్తం త్రాగబోతున్నా నీవు. ఎవరికి వాళ్ళే కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పరమాత్ముడా స్తోత్రం, కృపగల దేవా స్తోత్రం, ప్రేమగల దేవా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, పరమాత్ముడా స్తోత్రం నాయన, కృపగల దేవా స్తోత్రం నాయన, ప్రేమించే దేవా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసేవారుగా ఉందాం. స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, పరమాత్ముడా స్తోత్రం నాయన, కృపగల దేవానికి వందనాలు. ప్రేమించే దేవా స్తోత్రం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, పరమాత్ముడా స్తోత్రం నాయన, పనిచ్చిన వాసి స్తోత్రం నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం నాయన, పరిశుద్ధుడా స్తోత్రం, పరమాత్ముడా స్తోత్రం, కృపగల దేవానికి వందనాలు. ప్రేమగల దేవానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. ప్రేమించే దేవా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, పరమాత్ముడా స్తోత్రం నాయన, కృపగల దేవానికి వందనాలు. ప్రేమించే దేవా స్తోత్రం నాయన. ప్రేణ అయ్యా, ఒక్కసారి బిడ్డలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభువా. నీ సహాయం మాకు అందించండి, కృప మాతో ఉంచండి. నీ ప్రేమ మాతో ఉంచి నడిపించి నీ కృపలో వాడుకొనైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, పరమాత్ముడా స్తోత్రం నాయన, కృపగల దేవానికి వందనాలు. ప్రేమించే దేవా స్తోత్రం. చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలో నన్ను ఏ బంధులైనను ఎంత కష్టమొచ్చినా నీ సూర్యమైనను. ఎన్ని బాధలు నన్ను ఏ బంధులైనను ఎంత కష్టమొచ్చినా నీ సూర్యమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకు నావా పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇళ్ళల్లో ఏదియో లేదు అసాధ్యము. నీదు కృపలో నాకేదియో కాదిల సమానము. నీదు ఇలలో ఏదియో లేదు అసాధ్యము. నీదు కృపలో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి, నీ బల దగ్గర చేరి నీ శరీరమును నీ రక్తమును తిని త్రాగడానికి సిద్ధపడుతుండగా వచ్చిన బిడ్డలు దీవించండి. రాబోతున్న వాని సకాలను ఏర్పాటు చేయమని, సమస్తమును మర్యాదగా క్రమగా ఘనముగా జరిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రాలు. దేని కృపను బట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేనికి వాక్యలోంచి రాజులు రాసిన రెండవ గ్రంథం, రాజులు రాసిన రెండవ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజులు రాసిన రెండవ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలు విషమున్నది, చాలు కేకలు వేచి విందాం. కుండలు ఏముందంట? విషమున్నది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోండి. మనము ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే కుండ అన్నమాట. మా కుండలు తెలుసా మీకు? కుండలు తెలుసా? ఎవరో మాట్లాడలేదు మీరు. కుండలు ఎప్పుడు చూడలేదా? అమ్మా, కుండాని దేనంటారు? కుండాని దేనంటారు? కుండాని దేన్ని అంటారు? అంటే కుండ దేనికి సాదృశ్యం ఉన్నదంటే నీ హృదయానికి నా హృదయానికి సాదృశ్యంగా ఉంది. హృదయములో ఏముందంటే విషము, అంటే ఇతరులకు హాని కలిగించే పదార్థాలు ఉన్నాయి. ఏంటి అంటే హృదయంలో ఉన్నాయి. ద్వేషం ఉంది,
పగ ఉంది, అసూయ ఉంది, గమనించండి, కపటం ఉంది, అబద్ధాలు ఉన్నాయి. వీటిని ఏమన్నారు? విషముతో పోల్చారు. కుండలో ఉండవలసింది ఉండకుండా ఏమొచ్చింది? విషము వచ్చింది. వాళ్ళు వింటున్నారా? కుండ పాడైపోవడానికి కారణం ఏంటి? అందులో నీళ్లున్నంతసేపు, అందులో ఆహారం ఉన్నంతసేపు ఆ కుండ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే వేరొక పదార్థం విషం వచ్చిందో ఆ కుండ వేయిపోయింది, ఒకవేళ ఆ కుండలో విషం ఉంది అనుకో, ఏం చేస్తాం మనం? అలబెట్టి కూర్చుంటామా? ఏం చేస్తాం? దాన్ని దూరంగా పాడేస్తాం, లేదా దాన్ని పగలగొట్టేస్తాం. అంటే అది ఉండడానికి మనము ఇష్టపడం. ఒకవేళ అదే సేవడకుండా అనుకో, సర్పతో 4 సార్లు కడుగుతాం, సరిపోక మళ్ళీ వేడి నీళ్ళతో కడుగుతూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే కుండలో ఏముండకూడదు? కుండలో ఏముండకూడదండి? విషం ఉండకూడదు. విషం ఏంటంటే అది మనిషిని అపవిత్రపరుస్తుంది. అది మనిషిని అపవిత్రపరుస్తుంది, మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. మనిషి యొక్క జీవితాలను పాడు చేసేది ఏంటంటే కుండ. దేనికి వాక్యంలో ఆ విషయం ఏంటో దేనికి వారు హృదయంలో ఉన్నది ఏంటి మనం చూస్తే మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. చూడండి, 15వ అధ్యాయము 18వ వచనం. విషపూరితమైన లక్షణాలు ఏంటి? నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండే వచ్చును. ఇవే మనుషుని ఏం చేస్తున్నాయి? విషము బాగున్న ఆ వ్యక్తికి విషము అంటే పాడు చేసే లక్షణాలు ఏవి అంటే చూద్దాం, కదగలుగుతామా? ఇవే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఏంటండి? దురాలోచన. మనిషిని పాడు చేసే లక్షణం ఏదంటే దురాలోచన. మంచి ఆలోచనలు ఎవరికి? దావీదుజనుడా, కుండ పాడైపోయింది. కుండలోనికి ఏమొచ్చింది? విషం వచ్చింది. అంటే చెడ్డ ఆలోచనలు వచ్చేసినాయి హృదయంలోనికి, చెడ్డ ఆలోచనలు, దురాలోచన. ఇవాళ వింటున్నారా దేనికి బిడ్డలారా? ఒకలంటే ఒకరు పడదు. ఒకరి క్షేమాన్ని చూసి మరొకరు వార్చలేరు. వాళ్ళ స్థితిగతులు చూసి ఒకరు వార్చలేని పరిస్థితులు. వాడిని ఎలా పాడు చేయాలా, వాడిని ఎలాగ క్రింద లాగాలా, వాడిని ఎలా ఏ విధంగా కృంగదీయాలా అన్న ఆలోచన తప్ప. ఇవాళ గమనించండి, ఒక వ్యక్తిని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచన ఎవరికి లేదు. ఏంటి అంటే కుండలో విషం ఉందంటే, హృదయములో మనిషిని పాడు చేసేది ఏది అంటే దురాలోచన. ఇది మనిషికి మంచిది కాదు. కుండ అంటే ఏమనుకున్నా, నీ హృదయం నా హృదయమే. నీ హృదయంలోనికి నా హృదయంలోనికి దేవునికి వాక్యం ఉండాలి. దేవునికి వాక్యం పనిచేయాలి. కానీ ఇవాళ మన హృదయాల్లోకి ఏమొస్తున్నాయి అంటే వాక్యానికి బదులు విషపూరితమైన లక్షణాలు వస్తున్నాయి. ఆలోచనలు రావడం వల్ల ఇవాళ మానవుడు టోటల్గా ఏమైపోతున్నాడు? చెడిపోతున్నాడు. ఇవాళ మానవుడు టోటల్గా చెడిపోతున్నాడు. దేన్ని బట్టి? దురాలోచన. ఒకరిని పాడు చేసే ఆలోచన, ఒకరిని చెరిపే ఆలోచన, ఒకరికి హాని కలిగించే ఆలోచన. ఎంత భయంకరమండి! బైబిల్లో మొర్దెకై ఉన్నాడు, హామాను ఉన్నాడు. హామాను ఒక రాజుకి ప్రధానమంత్రిగా చేస్తున్నాడు. మొర్దెకై గమనించండి, ఒక గేటు దగ్గర వాచ్మన్గా చేస్తున్నాడు. హామాను వెళ్ళేటప్పటికి అందరూ లేచి ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తున్నారు. కానీ మొర్దెకై మాత్రము గమనించండి, నమస్కారము చేయట్లేదు. మొర్దెకై అంటే అర్థం ఏంటండి? మొర్దెకై అంటే చిన్నవాడు అని అర్థం. మొర్దెకై అంటే అర్థం ఏంటమ్మా? చిన్నవాడు. గుర్తుంచుకోవాలి ఈ మాటలు. మొర్దెకై లేవట్లేదు, మొర్దెకై గమనించండి నమస్కారము చేయట్లేదు. ఇది హామానుకు నచ్చలేదు. హామానుకు నచ్చలేదు. ఆలోచన ఆలోచన ఆలోచన.
ఏంటి ఆలోచన అంటే గమనించండి, ఏంటి ఆలోచన? మొర్దుకైని ఎలా చంపాలి? దీన్ని ఏమన్నారండి? దురాలోచన. దురాలోచన. వింటున్నారా దేనికి బిడ్డలారా? మొర్దుకైని ఎలా చంపాలి? ఏంటి, నా ఎదురుగుండా ఇతను నిలబట్టలేదు, నమస్కారం చేయట్లేదు, ఇతను ఎలా చంపాలని ఆలోచన చేస్తున్నాడు. ఎవరండి? మొర్దుకై. హామాను చేస్తున్నాడు. ఒక నమస్కారం పెట్టినందుకే ఇతను ఎలా చంపాలని చూస్తున్నాడంటే అది మంచి ఆలోచన అంటారా? కాదే. మానవునికి ఆలోచనలు ఎలాగైపోయినాయి అంటే పాడైపోయినాయి. ఇలా మంచి ఇదివరకు అయితే ఒకరినొకరు ప్రేమించుకున్నవారు, ఒకరినొకరు సహకరించుకున్న వాళ్ళు, ఒకరికొకరికి తోడుగా ఉండేవారు. ఈ రోజులో ఎవరికి వాళ్ళు యమునా తీరైపోయారు. ఏ ఇంట్లో కష్టం వస్తే ఆ ఇంట్లో భరించాలి, పక్కోళ్ళు ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. ఇదివరకు అయితే ఒక ఇంట్లో కష్టం వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏం చేసేవారు? చేదోడు వాదోడుగా ఉండేవారు. ఈరోజు మనసులు ఏ విధంగా పాడైపోయినా చూడండి, పరిస్థితులు ఏ విధంగా పాడైపోయినా చూడండి. ఇవాళ మానవుడు హృదయంలోనికి మంచి తెచ్చుకోవడం మానేసి చెడుని తెచ్చుకుంటున్నాడు. ఇవాళ రోజులు బట్టి మనుషుడు పాడైపోలేదు, కానీ మనిషిని బట్టే రోజులు పాడైపోయాయి. ఇవాళ మానవ హృదయంలోనికి మంచి రావాలి. నీ హృదయంలో మంచి ఆలోచనలు ఉండాలి, ఇతరులకు సహాయపడే ఆలోచన ఉండాలి, ఇతరులకు చేయూతనిచ్చే ఆలోచన ఉండాలి, ఇతరులకు తోడ్పడే ఆలోచన ఉండాలి. నీకు సాధ్యమైతే ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలి. ఇతరులకు హాని కలిగించే ఆలోచనలోనికి రాకూడదు. కానీ ఇవాళ మానవునికి హృదయంలోనికి ఏమొచ్చేసినాయి అంటే మేలు చేయడం మానేసి కీడు చేయడం ప్రారంభిస్తున్నారు. ఇవాళ గమనించండి, తన కళ్ళ ఎదురుగుండా వేరొక వ్యక్తి ఎదగడం వాడికి ఇష్టం లేదు. తన కళ్ళ ఎదురుగుండా వేరొక వ్యక్తి పచ్చగా ఉండడానికి ఇష్టం ఉండదు. ఇవాళ ఏమైపోతున్నారంటే ఈ ఆలోచన బట్టి చెడిపోతున్నారు. ఇవాళ తన చెడిపోవడమే కాదు, తన బట్టి తన కుటుంబాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన చెరుపుకుంటున్నారు. ఇవాళ దేనిక పెద్దలు ఒక సామెత చెప్తారు కదా, చెరపకురా సూక్తుంది కదా, చెరపకురా చెడేవు. అంటే చెరపకురా చెడు అంటే నువ్వు ఇతరులు చెరపాలని చూస్తే ముందుగా ఎవరు చెడిపోతారు? ఆలోచించిన వాడే చెడిపోతాడు. హామాను మొర్దుకైని చంపడానికి చూశాడు. హామాని ఆ ఉరికొయ్య మీద చనిపోయాడు. ఎవరిని చంపాలనుకున్నాడు, ఆయన చంపలేకపోయాడు, అతడే చనిపోయాడు. అందుకే పెద్దలు అంటారు, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు. ఇవాళ ఎవరి గురించో నువ్వు చెడ్డగా ఆలోచించావు అంటే ఆ చెడు ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది, నా మీదకి వస్తుంది. మీ గురించి నేను చెడుగా ఆలోచించాను అనుకోండి, అది ఎవరి మీదకి వస్తుంది? నా మీదకే వస్తుంది. కాబట్టి ఇది ఆలోచించి మన ఆలోచనలను సరి చేసుకోవాలి. మన ఆలోచనలను సరి చేసుకునే వారిగా ఉండాలి. కొండలోనికి ఏం రాకూడదు? దురాలోచన రాకూడదు. ఇంకా దురాలోచన, నరహత్యలు, వ్యభిచారములు. ఆగుదామండి. నరహత్య అంటే ఒకరిని చంపడమే కాదు, కత్తితో చంపడమే కాదు, ఒక వ్యక్తిని చంపడం కాదు, కానీ మాటల ద్వారా చంపేసే వాళ్ళు ఉన్నారు, మాటల ద్వారా కృంగదీసేవాళ్ళు ఉన్నారు, మాటల ద్వారా దిగజార్చేవారు ఉన్నారు. ఎంత భయంకరం అండి. చాలామంది అంటారు, ఒక మాట అంటే వాడు చావాలి అంటారు, ఒక మాట అన్నాను వాడు చచ్చాడు అన్నారు. అంటే అర్థం ఏంటి? మాటల ద్వారా చంపేవాళ్ళు ఉన్నారు. ఇది కూడా మంచి అలవాటు కాదు. అంటే హృదయం చెడిపోవడానికి కారణం ఏంటంటే దురాలోచన. హృదయం చెడిపోవడానికి కారణం ఏదంటే కత్తిపోటు మాటలు. మన మాట ద్వారా మన హృదయం ఏమైపోతుంది? చెడిపోతుంది. వాళ్ళు వింటున్నారా? అంటే నీ మాటలు ఎలాగున్నాయి? నీ మాట ఎలాగుంది? ఇతరులను పాడు చేసే విధముగా ఉందా? ఇతరులను
బాగు చేసే విధంగా ఉందా? నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నావంటే, ఇతరులతో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావంటే నీ మాట సరైన విధంగా ఉండాలి. ఇవాళ గమనించండి, ఇవాళ అనేక మంది మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. హాయా సూర్యచంద్ర గారా చాబో చాలా మంచివాడే అంటూ ఉంటారు. బయటికి వెళ్ళాక ఏమంటారు? హృదయంలో పెట్టుకున్నవాడు ఆయన ఎదుర్కొంటే ఏమంటాను నేను, బో చాలా మంచి వ్యక్తి అయినా, చాలా మంచివాడు, నాలో మంచి ఆలోచన లేదనుకో, ఆయన వెళ్ళిపోగానే నాకు నాలోంచి ఆ మంచి కాస్త పోయేమవుతుంది, ఆయన తిట్టడము, లేదా ఆయన నొచ్చుకునే మాట మాట్లాడము, ఆయన ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. ఇది క్రైస్తవ లక్షణము కాదు. నువ్వు ఉన్నప్పుడు ఏం మాట్లాడావో లేనప్పుడు కూడా అదే మాట్లాడాలి, కానీ వేరొక మాట నీలో రాకూడదు. వీళ్ళ క్రైస్తవుడిగా ఏది దాచుకోకూడదు, ఏది హృదయంలో మిగిల్చుకోకూడదు. హృదయంలో ఏ తలుస్తావో అదే మాట్లాడాలి. అది క్రైస్తవ యొక్క లక్షణాలు. ఇవాళ మనుషులు పాడైపోతున్నారంటే, మనుషులు దేవునికి దూరం అయిపోతున్నారంటే, ఇవాళ మనుషుడు ఆలోచించే ఆలోచనలను బట్టి ఇవాళ మనుషులు పాడైపోతున్నారు. ఈ కడవరి దినాల్లో, ఎంచి దినాల్లో ఇవాళ గమనించండి, అనేక మంది యువకులు పాడైపోతున్నారు. యవనస్తులు ఎంతోమంది పాడైపోతున్నారంటే అర్థం ఏంటి? మంచి ఆలోచన, మంచి నడవడిక లేక. ఇవాళ తల్లిదండ్రులు అనుకుంటారు, వాడు పాడైపోతే పోతేలే, నా కొడుకు బాగుండాలనుకుంటారు, వాళ్ళ కొడుకే పాడైపోతున్నారు. ఎంత భయంకరం అండి! దేవునికి బిడ్డలారా, ఎవరినో చెరపాలనుకుంటే మొట్టమొదటి చెరిపోయేదేరా మనమే చెడిపోతాం. ఎవరినో చెరపాలనుకుంటే ముందు మనమే చెడిపోతామన్న మన ఆలోచన ఎవరికి ఉండలేదు. కొంతమంది ఆలోచన ఎవరైనా చెడిపోయారు అనుకోండి, బాగా చెడిపోయాడులే అనుకుంటారు, కానీ అయ్యో పాపం అన్న వాళ్ళు ఉన్నారా? హృదయాలు ఎంతగా పాడైపోయినాయండి, ఎంతగా చెడిపోయినాయండి. ఆ చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికే యేసు ప్రభువు ఈ లోకానికి నరరూపిగా వచ్చారు. దేవుని స్తోత్రం. దేంతో చెడిపోయింది? మంచి ఆలోచన లేదు. దేంతో చెడిపోయింది? మాటలు సరిగ్గా లేవు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు, పైకోటి మాట్లాడుతున్నారు. లేకపోతే మొగస్తుతి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ నీ మాట సరైనదిగా ఉండాలి, నా మాట సరైనదిగా ఉండాలి. ఇతరులకు మేలు కలిగించే మాటలుగా ఉండాలి, ఇతరులకు ఆరోగ్యాన్ని కలిగించే మాటలుగా ఉండాలి, ఇతరులకు ఆయుస్సును పెంచే మాటలుగా ఉండాలి. అంతే తప్ప ఇతరులను పాడు చేసే మనసు నీలోంచి నాలోకి రాకూడదు. ఇవాళ దేంతో పాడైపోతున్నాడంటే మాటల ద్వారా పాడైపోతున్నారు ఇవాళ. మూడోది ఏంటండి? వ్యభిచారము. ఎంత భయంకరమైన మాట అండి. వ్యభిచారము అంటే ఇదేంటండి? అక్రమ సంబంధం. ఒక పరాయి పురుషుడు, ఒక పరాయి స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల వాళ్ళు దేవునికి దూరం. అంటే వాళ్ళ ఆలోచనలు ఇదివంటే భర్త మీద భార్యకి నమ్మకం లేదు, భార్య మీద భర్తకు నమ్మకం లేదు, ప్రేమ లేదు. ఇవాళ ఏం చేస్తున్నారంటే పెడదావులు పెడుతున్నారు. పెట్టడం వల్ల వాళ్ళు విచ్ఛిన్నం, ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, పాడైపోయినాయి. ఇవాళ హృదయాలు పాడైపోయినాయి. దైవజనుడా, కుండలో ఏముంది? విషం ఉంది. ఈ కుండలో ఉన్న విషం బయటకు పోవాలి. ఏంటి ఆ విషయం? దురాలోచన. ఏంటి ఆ విషయం? నరహత్యలు. ఏంటి ఆ విషయం అంటే వ్యభిచారము. వ్యభిచారం అంటే విగ్రహారాధనతో సమానం. ఇవాళ అక్రమ సంబంధమే కాదు, విగ్రహారాధన అంటే అర్థం ఏంటి అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అదే విగ్రహం. ఇవాళ గమనించండి, ఈ రోజుల్లో అందాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు,
ఆస్తిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, భోగభాగ్యాలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నాకేంటి అనుకున్న వాళ్ళు లేరా? నాకేంటి, నేను బోలంతా సంపాదించుకోగలిగాను, నాకేంటి అది కూడగట్టుకోగలను. ఇది అన్నీ ఏంటండి? నాకేంటి అంటే అందులో కనబడతేటి గర్వం. అమ్మా వింటున్నారు ఈ మాటలు? గర్వముతో కూడిన మాటలు మనం మాట్లాడకూడదు. ఇవాళ దేనికి బిడలారా, దేవునికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నా నీవు నేను కూడా. ఇవాళ అనుకుంటున్నారు నాకేంటి, నేను బోలంతా సంపాదించుకోగలిగాను, నాకేంటి బోలంతా నేను కూడగట్టుకోగలిగాను అనుకుంటున్నాడు. ఒకరోజు అంటే ఒక ధనవంతుడు అంటే అతను సంపాదించిందంతా కూడా చూసుకుని బోలంతా సంపాదించాడంట ఆ సంవత్సరం. దాన్ని చూసుకుని అంటున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడగా నీకు ఏర్పాటు చేస్తున్న ఆస్తి అన్నాడంట. దేవుడు అది చూసి ఆ ధనవంతుడితో అంటున్నాడంట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సంపాదించింది ఎవరి వల్ల అవుతుందో ఒకసారి ఆలోచించుకోనడంట. కొంతమంది సంపాదిస్తారు కానీ తినడానికి అవకాశము లేదు. కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, కానీ తినడానికి ఏం లేదండి, అదృష్టం లేదు. ఒక నేను ఒక ఊరు వెళ్ళాను, వాక్యం చెప్పాను. ఆయన డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు, బోలు సంపాదించాడు ఆయన, సిద్ధాంతంలో డాక్టర్ గారు. ఆ ఇంటికాడ భోజనం పెట్టారు నాకు. ఆయనేమో చెప్పడన్నది ఏంటంటే నాకు మంచి భోజనం పెట్టారు. నేనన్నాను, నాకు ఈ భోజనం పెట్టి మీరు ఆ భోజనం తింటారంటే మీ ఆహారం తినే అదృష్టం నాకు లేదు. ఒకవేళ మీ ఆహారం తింటే నేను చచ్చిపోతాను. ఎంత ఉన్నా కానీ తినే అదృష్టం కొంతమందికి లేదు. దేన్ని బట్టి అంటే గర్వాన్ని బట్టి. ఇవాళ ఏం తెచ్చుకుంటున్నాడు? తెగుళ్ళు ఇవాళ బీపీ ఉంది, షుగర్లు వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లాలు వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లాలు వస్తున్నాయి. దీనివల్ల తినవలసిన తిండి తినడానికి లేకుండా పోతుంది. నువ్వెంత సంపాదిస్తే ఏంటి లాభం? నువ్వు తినడానికి సమయం లేనప్పుడు. ఇవాళ గమనించండి, ఇవి అనుకోవచ్చు, నేను ఇంత సంపాదించగలిగాను, దాన్ని పొందగలవా? దాన్ని అనుభవించగలవా? లేదా ఇంత కూడగట్టుకోగలిగాను అనుకుంటున్నావు, అది నువ్వు పొందుకోగలవా? దాన్ని అనుభవించగలవా? ఇవాళ గమనించండి, దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనం ప్రేమించేవారుగా ఉండకూడదు. ఒక మాట మీతో పంచాలి. ఇవాళ రూపాయి మీ దగ్గర ఉంటుంది, ఆ తర్వాత మీ చేతిలోంచి ఇంకో చేతిలోకి వెళ్తుంది, ఆ చేతిలోంచి ఇంకో చేతిలోకి వెళ్తుంది, ఆ చేతిలోంచి ఇంకా ఆ చేతులు మారుతాయి తప్ప నిత్యం ఆ రూపాయి నీ దగ్గర ఉండదు. ఉంటుందంటారా? నిత్యం మన దగ్గర ఉంటుందంట. మనం సంపాదించిన రూపాయి మన దగ్గర ఉంటుందా? ఖర్చు పెట్టమా? ఖర్చు పెడతామా? ఖర్చు పెడితే ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడ తిరుగుతుందో తెలీదు. అంటే నీ చేతిలో స్థిరముగా ఏది ఉండదు. స్థిరముగా ఉండదాని కొరకు ఎందుకంటే మన ప్రయాసం. అందుకనే సొలొమోను అంటాడు, ఇదంతా గాలికి ప్రయాసపడినట్లే అన్నాడు, ఇదంతా వ్యర్థము అన్నాడు. ఇవాళ రూపాయి సంపాదిస్తావు, ఆ రూపాయి నీ చేతుల నుంచి వెళ్ళిపోయే రోజు వస్తుంది, ఆ రూపాయి వేరొక చేతిలోకి వెళ్తుంది. ఇది నేను అందరినీ మోసం చేసుకుంటూ వెళ్తుంది తప్ప ఎవరిని బాగు చేసేది మాత్రమో కాదు. ఇవాళ దేన్ని నమ్ముకుంటున్నాం? దేని యందు నమ్మకూస్తున్నాం? ఇవాళ గమనించండి, దేవుని యందు నమ్మకూస్తే దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. ఇవాళ నువ్వు సంపాదించిన దాని మీద నమ్మకం పెట్టుకుంటే ఇవాళ ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశము ఉంటుంది. కాబట్టి ఇవాళ హృదయాలు పాడైపోతున్నాయంటే దేని బట్టి పాడైపోతున్నాయంటే మంచి ఆలోచన లేక, దేని బట్టి అంటే మన మాటలు సరిగ్గా లేక, దేని బట్టి అంటే మన యొక్క గమనించండి ప్రేమ సరిగ్గా లేక. మనం ఎక్కువ దేన్ని ప్రేమిస్తామంటే, దేని వైపు చూస్తామంటే, మనం సంపాదించుకున్న దాని మీద ఎలా సంపాదించాలి, ఎలా కూడగట్టుకోవాలనే ఆలోచనతోనే
ఇవాళ సమయాన్ని గడిపేస్తున్నాం తప్ప ఈ లోకములు ఎలా ఉంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తామన్న ఆలోచన ఎవరికి లేదు. వ్యభిచారం అంటే నువ్వు దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అదే వ్యభిచారం, విగ్రహారాధన. వాళ్ళు వింటున్నారా? నువ్వు దేవుని ప్రేమించు, దేవుని మీద ఆధారపడు, మీ జీవితాలు ఎలా ఉంటాయండి? ఆనందదాయకంగా ఉంటాయి, మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి. బైబిల్లో మాట ఉంది, ఉన్నవాడికంట నిద్ర పట్టదంట, ఏమీ లేనివాడంట సుఖం నిద్రపోతాడంట. సామెతల గ్రంథంలోకి వెళ్తే ఆ మాటలు కనబడుతున్నాయి, ప్రసంగి రాసిన గ్రంథంలోకి వెళ్తే ఆ మాటలు కనబడుతున్నాయి. ఉన్నవాడికి ఏముండదంట? నిద్ర పట్టదు, లేనివాడు సుఖంగా నిద్రపోతాడంట. అంటే ఆడికి వేరే ఉద్దేశ ఆలోచన ఉండదు. ఆ రోజు రూపాయి తెస్తాడు, ఆ రూపాయి ఖర్చు పెట్టుకుంటాడు, తింటాడు, హాయిగా పడుకుంటాడు. ఉన్నవాడికి ఇది ఎవడ పట్టిపోతాడా, ఇది ఎవడ వాసం అవుతుందన్న ఆలోచన తప్ప దీన్ని బట్టి సంతోషించాలన్న ఆలోచన ఎవరికి రాదు. నాకు తెలిసిన మాస్టర్ ఉన్నారు, ఒక ఆయన సంవత్సరుడు. నాకు తెలిసిన మాస్టర్ అయినా పాపం బ్యాంక్కి వెళ్ళి 50,000 రూపాయలు తెచ్చాడు. అప్పట్లో 50,000 అంటే ఎక్కువే కదండి, ఇప్పుడు అయితే తేలికే. హెచ్చుమిచ్చి నేను చెప్తున్నాను, 20-30 సంవత్సరాల క్రితం జరిగిన గొడవ. 30 సంవత్సరాలు అవుద్ది. 50,000 తెచ్చాడు, దానక్క చూతో చచ్చిపోయాడు. ఇంటికి తెచ్చుకున్నాడు, ఆ టేబుల్ మీద పెట్టాడు, దాన్ని చూస్తూ వేయడు, చనిపోయాడు. అంతే. ఏమైంది? దేన్ని చూస్తున్నాడు? ఆ 50,000 చూస్తున్నాడు, ఆ కట్టలను చూస్తున్నాడు కానీ దాన్ని పొందుకోలేకపోయాడు. ఇవాళ వింటున్నారా దేనికి బిడ్డలారా? చాలా సంపాదించాడు ఆయన, కానీ తినడానికి అవకాశము, అనుభవించడానికి అవకాశం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హృదయం మంచిదవుతే, ఇవాళ నీ మాట మంచిదవుతే ఊరి మంచిదవుతుంది. నీ హృదయం మంచిదవుతే అంత మంచిదే జరుగుతుంది. లేదు, నీ హృదయాన్ని నువ్వు చెరుపుకుంటే ఏది నీకు దొరకదో, అన్నీ కరువుగానే ఉంటాయి. ఇవాళ మన హృదయాల్లో ఏది పెట్టుకుంటున్నాం? దురాలోచన పెట్టుకుంటున్నామా? ఇతరులను కించపరిచే మాటలు మాట్లాడుతున్నామా? లేకపోతే దేవుని ఇతరులను ప్రేమించకుండా నువ్వు ప్రేమించుకుంటూ గర్విస్తూ ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడుతున్నావా? 4వది ఏంటండి? వేశ్య గమనములు. వీడికి ఒక చోట స్థిరముగా ఉన్నాడు. ఇంకా ప్రతి ఇల్లు అతందే, ప్రతి వీధి అతందే, ప్రతి ప్లేసు అతందే, ఒక చోట స్థిరముగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడే మాట్లాడాలా, అక్కడ వాళ్ళతో మాట్లాడాలి, ఇక్కడ వీళ్ళతో మాట్లాడాలి. వీళ్ళు ఏ విధంగా చెరపాలి, వాళ్ళ ఏ విధంగా చెరపాలి, వీళ్ళు ఏ విధంగా పాడు చేయాలన్న ఆలోచనతో వాడు అలా తిరుగుతూనే ఉంటాడంట. ఇవాళ గమనించండి, దుష్టుని యొక్క మాటలంట తేనెకంటే మధురంగా ఉంటాయంట. నేను పాడు చేసే యొక్క మాటలు ఎలా ఉంటాయంటే తేనెకంటే మధురం అంట. అది మనిషి తెలుసుకోలేక వెంటనే ఆ మాటలు ఏమవుతున్నాడు? పడిపోతున్నాడు, పాడైపోతున్నాడు. ఇవాళ వింటున్నారా? పాడు చేసిన మనసులు ఎలాంటివి అంటే నేరేడు బొడ్డు లాంటివి అంట. తల్లి యొక్క మనసు ఎలాంటిదంట? కొబ్బరికాయ లాంటిదంట. పైకి ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది, లోనికి వెళ్తే ఏముందండి? అంతా మధురమే. ఇవాళ వింటున్నారా దేనికి బిడ్డలారా? ఇవాళ నువ్వు ఎవరి మాట వింటున్నావు, ఎవరి మాట బట్టి ముందుకెళ్తున్నావు, ఆ తర్వాత పర్యాయస్థానం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కుండ పాడైపోయింది. వేశ్య గమనములు. ఇవాళ గమనించండి, ఓ మాట అంటాడు, మాటికి చెప్పండి, మాటికి నీ స్నేహితుని ఇంటికి వెళ్ళవద్దు అన్నాడు. అంతే. ఏమన్నాడు? మాటికి ఎవరింటికి వెళ్ళకూడదు? నీ స్నేహితునింటికి వెళ్ళకూడదు. నువ్వు వెళితే అక్కడ నువ్వు అవమానపరచబడతావు.
నువ్వు వారానికి ఒకసారి ఎప్పుడైనా వెళ్ళు, నేను ఎంత గౌరవిస్తారు? అలాగే రోజు వెళ్ళు, గౌరవిస్తారంటారా? కూర్చోమనడానికి కుర్చీ కూడా వేరు, కూర్చోమనడానికి కుర్చీ కూడా వేరండి. ఎందుకు అంటే అదే నువ్వు ఎప్పుడైనా వెళితే గబగబా కుర్చీ వేసి టీ ఇస్తారు. అదే రోజు వెళ్తే అక్కడ కూర్చొని తెచ్చుకో, కూర్చుంది కానీ కనీసం టీ కూడా ఇవ్వరు నీకు. అంటే అవమానం అంటారా లేకపోతే ఘనత అంటారా? అది అయ్యా, నువ్వు తెచ్చుకుని వేసుకున్నది ఒకలాగా ఉంటుంది, వాళ్ళు తెచ్చేస్తే అది ఒకలాగా ఉంటుంది. అందుకే అంటాడు, నీ మాటికి నీ పొరుగు వానింటికి వెళ్ళవద్దు. ఎందుకంటే వెళితే నీకు అవమానమే తప్ప ఘనత అనేది నీకు రాదు. నువ్వు బాగానే ఉండవచ్చు, నీ కుటుంబం బాగానే ఉండవచ్చు, కానీ అయ్యో స్నేహితుడు కదా అని వెళ్తే, నా పొరుగువాడు కదా అని వెళ్తే అక్కడ నీకు ఎదురైనది ఘనత కాదు, అవమానమే. అందుకే ఇవాళ గమనించండి, ఒకసారి వెళ్ళిన ఇంటికి మరోసారి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడకూడదు. వారు పిలిస్తే తప్ప వారు పిలవకుండా వెళ్ళడానికి వీలు లేదు. ఇవాళ దేవుడు చెప్తున్న మాటలు ఇవి నా సొంత మాటలేమి కాదు. ఇవాళ కుండ పాడైపోయిందంటే అర్థం ఏంటి? ఇవాళ మనుషులు పాడైపోతున్నారంటే మాటికి ఆ ఇంటికి వెళ్ళడం వల్ల ప్రయోజనకరమైన మాటలు రావు, పనికిరాని మాటలు వస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడతారో నువ్వేం మాట్లాడతావో తెలీదు. అక్కడి నుంచి విభేదాలకు గొడవలకు దారితీస్తూ ఉంటాయి. దేవుని యొక్క సంగమా, హృదయాలు పాడైపోతున్నాయంటే ఎలా పాడైపోతున్నాయి? నీ ఆలోచన సరిగ్గా లేక హృదయం పాడైపోతుంది, నీ మాట సరిగ్గా లేక హృదయం పాడైపోతుంది. ఇవాళ నీ గర్వాన్ని బట్టి నీ హృదయం పాడైపోతుంది. ఇవాళ ఒక్క చోట ఉండకుండా నీ ఇంటికాడ నువ్వు ఉంటే ఎంత మంచిది. నీవు ఇంటికాడే కూర్చొని ఆ టీవీ ముందు కూర్చునో, లేదా ఏదైనా పుస్తకం చదువుకుంటానో, పేపర్ చదువుకుంటానో, భార్య ఏదైనా పెడితే తింటూ ఉంటే ఎంతో ఘనత అది. అదే మనం బయటికి వెళ్తే, మాటికి బయటికి వెళ్తే అది ఘనత తెచ్చేది మాత్రమో కాదు. అందుకని వేశ్య గమనములు అంటే ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, వేశ్య గమనములు అంటే అతను ఒక చోట ఉండలేడు, ఒక చోట కూర్చోలేడు, ఒక చోట నివసించలేడు. అలా తిరుగుతూనే ఉంటాడు. అది మంచి ఆలోచన మాత్రము కాదు. దైవజనుడా, కుండలో ఏముంది? విషం ఉంది. దైవజనుడా, కుండ పాడైపోయింది, కుండ అంటే ఏమని చెప్పుకున్నా? హృదయం పాడైపోయిందంటే ఇవాళ విధమైన ఆలోచనలతో మనము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం. ఇవాళ వింటున్నారా దేని బిడ్డలారా? ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది. భర్త ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళి తిరగడం, అవమానం తెచ్చుకుంటే ఆ పిల్లలు అన్నారు, నాన్న మేము తెచ్చేది మనకు సరిపోద్ది, నువ్వు ఏ ఇంటికి వెళ్ళకు, నువ్వు తాగినా లేకపోతే ఏది చేసినా నువ్వు ఇంటికాడ ఉండి చేసుకో, బాగుంటుందని చెప్పడం కుమారులు ప్రారంభించారు. నీకేం కావాలో చెప్పు, ఇంటికాడ ఉండి మేము తెచ్చి పెడతాం అంటే ఆయనకి నచ్చలేదు. నిజంగా జరిగిన విషయం చెప్తున్నాను. కొడుకులు చాలా గమనించండి, మొరపెడుతున్నారయ్యా ఏవింటికి వెళ్ళకండి, మా విలువ పోతుంది, మా పరువు పోతుంది, మీరు ఏ ఇంటికి వెళ్ళవద్దని వాళ్ళు అంటుంటే ఇతను మాటికి వెళ్ళడం వల్ల ఏమైందంటే అవమానాలు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చనిపోవడానికి సిద్ధమైపోయాడు, ఆ అవమానాన్ని భరించలేక. ఎవరైనా తినా, ఎవరైనా త్రాగా, ఎవరిదాన్ని దోసుకున్నా కాదు, మాటికి ఇంటికి వెళ్ళడం వల్ల, ఆ పరాయి ఇంటికి వెళ్ళడం వల్ల అతనికి ఎదురయ్యే అవమానాలు ఎక్కడ దారితీసినాయండి? మరణానికి దారితీసినాయి. ఎంత భయంకరమైన! ఇవాళ గమనించండి, క్రైస్తవ బిడ్డలుగా నువ్వేం చేయడానికి నీ హృదయాన్ని బాగు చేసుకుంటున్నావా? నా హృదయాన్ని నేను బాగు చేసుకుంటున్నానా? ఇవాళ యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాడైపోయిన హృదయాలను బాగు చేయడానికి. ఏ విషయంలో నువ్వు పాడైపోయావో
ఆ విషయంలో దేవుడు నిన్ను బాగు చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేని బిడ్డలారా, వేశ్యాగమనములు అంటే నీ ఇల్లు దాటి వేరొక ఇంటికి వెళ్ళవలసిన పని నీకు లేదు. నీకు ఒక ఇల్లుంది, నీకు ఒక సంసారం ఉంది, నీకు ఒక బిడ్డలున్నారు, నీకు ఒక బాధ్యత ఉంది. దాన్ని విడిచిపెట్టి వేరొక ఇంటికి వెళ్ళి నువ్వు తీర్పరగా ఉండవలసిన పని లేదు. అది క్రైస్తవ లక్షణం మాత్రమో కాదు. మూడోది ఏంటండి? ఆ తర్వాత ఏంటి? కాబట్టి దొంగతన బలం. వాళ్ళు వింటున్నారా? ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు చూడండి, మన మాటిగా ఇంటికి వెళ్తాం, మన నిర్దోషులమే, మాటిగా ఇంటికి వెళ్తాం, ఫ్రెండ్ కదా, కావలసిన వారు కదా అని వెళ్తాం. ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏదైనా వస్తువు తీశారనుకోండి, అనుమానం ఎవరి మీదకి వస్తుంది? అనుమానం ఎవరి మీదకి వస్తుంది? మన మీద కదంటారా? ఎందుకు? మాటికి ఆ ఇంటికి వెళ్ళడం వల్ల. కొడుకు మీద రాదు, ముందు కొడుకు తీశాడని, కూతురు తీశారని అనుమానించరు. ఎవరి మీద అనుమానిస్తారు? అంతమాలం మీ ఇంటికి ఎవరు వస్తారండి? పలానా ఆనందరాజు వస్తాడు కదండి, ఓహో ఆయన తీసాడేమో అడుగుతూ చూద్దాం. ఆయన వ్యక్తిత్వం అంటే ఎలాంటిదో తెలుసు, ఆయన మనస్తత్వం ఎలాంటిదో తెలుసు, ఆయన స్థితిగతులు అంటే ఎలాంటివో తెలుసు. కానీ వస్తువు పోగొట్టుకునేటప్పటికి అనుమానం ఎవరి మీదకి వస్తుందండి? వస్తువు పోగొట్టుకున్నది ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే వస్తుంది. అది అవసరం అంటారా? ఇది అవసరమా మనకి? వినండి, ఇవాళ దేనికి వాక్యం ఉంటున్నా బిడ్డలారా, ఇవాళ మనిషి ఏ విధంగా పాడైపోతున్నాడు చూడండి. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, నా 10th క్లాస్ చదువుతున్న బిడ్డ. గమనించండి, నాయనమ్మ ఇంటికి వెళ్ళాడు, తల్లిదండ్రుల మీద కోపం ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు? నాయనమ్మ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికాడ ఎవరు లేరు, ఆ ఇంటికాడ పడుకున్నాడు. కొడుకే మనవడే కదా. ఆ తర్వాత పడుకొని వచ్చేసాడు. గమనించండి, ఆ ఇంటిలో బీరువా తీసేశారంట, మోటార్ అట్టుపోయారంట. దొంగతనం ఎవరి మీద వేశారు? ఎవరి మీద వేశారు? సొంత మనవడి మీద. ఎంత భయంకరమైనది. నువ్వు ఆ ఇంటికి వెళ్ళకుండా ఉంటే, ఆ ఇంటిగా నువ్వు ఆ రాత్రి ఉండకపోతే ఈ దొంగతనం నీ మీదకి రాదు కదా. ఇవాళ గమనించండి, ఇవాళ మన పరిస్థితులు ఎలాగున్నాయి, ఎలా పాడైపోతున్నాయి. ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నాం? దొంగతనములు అంటే దేవునికి ఇచ్చే దాంట్లో ఇవ్వకుండా ఉంటే అది కూడా ఎలాంటిది? దొంగతనమే. మలాకి రాసిన గ్రంథంలో ఆ మాటలు కనబడుతున్నాయి. ఇవాళ గమనించండి, దేవునికి ఇచ్చేది నువ్వు ఇవ్వకపోతే ఆయన ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయము నాకు. అంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏంటంటే అది దొంగతనమే. దేవునికి ఇచ్చేది ఇవ్వకపోతే అది దొంగతనమే. నీ హృదయాన్ని నీ బాగు చేయడానికి, నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి, నీ హృదయాన్ని పవిత్రపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆ హృదయాన్ని ఏం చేయబోతున్నాడు? ఆయన పరిశుద్ధపరచబోతున్నాడు. ఆ కుండలో ఉన్న విషం అంతా తీసివేయబోతున్నాడు. దేవునికి బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నా నువ్వు, ఈ మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, దైవజనుడా, కుండలో విషం ఉంది, కుండ పాడైపోయింది. హృదయాలు ఈ రోజుల్లో అనేక మంది హృదయాలు పాడైపోతున్నాయి. దేని బట్టి? ఆలోచన బట్టి, దేని బట్టి? మాటలను బట్టి, దేని బట్టి? చూపులను బట్టి, దేని బట్టి? నడవడికను బట్టి, దేని బట్టి? శాస్త్రాలను బట్టి ఇవాళ అనేక మంది పాడైపోతున్నారు. ఇవాళ వాళ్ళు పాడైపోతున్నారని వాళ్ళతో నువ్వు పాడైపోవడం కాదు, నువ్వు బాగు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మాట మీతో చెప్తానికి ఇష్టపడతాను. సిగరెట్ కాల్చే వాళ్ళు ఉన్నారనుకోండి, సిగరెట్ కాల్చే వాడి దగ్గరికి రా బాబు, నువ్వు కాల్చుకో, గుండెలు పాడైపోతాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి. వాడు వింటాడా? వినడు. అప్పుడు మనం మానేసి నువ్వు తాకర బాబు బాగుంటావంటే మానేస్తాడు. అవునా? అంటే ఇప్పుడు గమనించండి, వాళ్ళు ఏదో చెడిపోతున్నారని నువ్వు చెడిపోవడానికి కాదు. ఈ వాక్యం ఎందుకు పెట్టాడు అంటే నేను బాగు చేయడానికే.
ఈ మాటలు ఎందుకు పెట్టాడంటే మనను పవిత్రపరచడానికి ఈ మాటలు పెట్టి ఉన్నాడు. దీన్ని గమనించి మన హృదయాలు బాగు చేసుకోవాలి. మన హృదయాలు ఏమున్నాయి, మన హృదయాలు ఏ పని చేస్తున్నాయి, ఈ ఆలోచనలు బట్టి మనం చెడిపోతున్నామా బాగుపడుతున్నామా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు గమనించండి, కుండలో ఉండవలసింది ఉండలేదు, ఉండకూడనివి ఉంటున్నాయి. కుండలో ఏముండాలి? నీళ్ళు ఉండాలి. నీళ్ళు దేనికి సాదృశ్యం అండి? వాక్యానికి సాదృశ్యం. నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అన్నాడు. అవునా? నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు. నీ వాక్యము నాకు నన్ను స్థిరపరుస్తుంది అన్నాడు. నీ వాక్యము నాకు జ్ఞానమునిస్తుంది అన్నాడు. అలాంటి వాక్యాన్ని పెట్టుకోవడం మానేసి పనికిరాని ఆలోచనలు పెట్టుకుని మానవుడు ఇవాళ దేవునికి దూరం అయిపోతున్నాడు. చూడండి 119వ కీర్తన చూస్తారా? 119వ కీర్తన ఈ మాట చూడండి ఎంత బాగుందో. ఆ మాటలు చూడండి. 119వ కీర్తన చూడండి. 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. అంటే పాపము చేయకుండా ఏది అడ్డుకుంటుందండి? వాక్యము మన హృదయాల్లో ఉంటే ఏం చెయ్యం? వాక్యం మన హృదయాలు ఉంటే ఏం చెయ్యం? పాపము చెయ్యము. చూడండి, ఇంకా ముందుకు వెళితే ఇంకేమన్నాడు? ఇంకా మనం చూసినట్టే 50 వచ్చాడు. 50 నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. ఆ తర్వాత 105వ కీర్తన 105 వచ్చారన్న. నీ వాక్యము నా పాదములకు. ఇలాంటి వాక్యాన్ని విడిచిపెట్టి, ఇలాంటి మాటలను విడిచిపెట్టి ఏదో పనికిరాని ఆలోచనలు పెట్టుకుంటే ఏంటి లాభం? ఇవాళ కుండలో ఉండవలసిందేంటి? నీళ్ళు ఉండాలి. ఏదంటే దేవుని యొక్క వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను. చెప్పండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే. అంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే హృదయంలో ఎవరున్నారు? నీలో దేవుడు ఉన్నాడు. గమనించండి, చెడ్డ ఆలోచనలకు తావు అనేది నీకు రాదు. నువ్వు బాగుపడమే కాదు, నీ కుటుంబాన్ని కూడా బాగు చేసుకుంటావు. చెడ్డ ఆలోచనలు రావు, చెడ్డ తలంపులు రావు, చెడ్డ మాటలు రావు, చెడ్డ చూపులు ఉండవు, చెడ్డ నడవడికి నీకు ఉండదు. దేనికి వాక్యం నీలో ఉంటే దేవుడు నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. సరైన మార్గం పెట్టడానికి, సరైన ఆలోచన పెట్టడానికి, సరైన ప్రవర్తన దేవునికి పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు నీ హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకుంటే, నీ హృదయంలో దేని యొక్క వాక్యానికి మనసు పెడితే, గమనించండి, నువ్వు శుద్ధి అవడమే కాదు, నువ్వు బాగుపడమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ఏమవుద్ది? బాగుపడుద్ది. నిన్ను బట్టి నీ బిడ్డలు ఏమవుతారు? బాగుపడతారు. నిన్ను బట్టి నీ గ్రామంలో ఉన్న వారందరూ కూడా బాగుపడతారు. ఏది కావాలి ఇవాళ? గమనించండి, ఏది అవసరం అంటే బాగుపడడం కావాలి, కానీ చెడిపోవడం అన్నది మనలో ఉండకూడదు. దేవుడు నేనేం చేస్తున్నాడు? నువ్వు బాగుపడాలని చూస్తున్నాడు ఆయన. నువ్వు బాగుపడాలని ఆలోచన ఆయనకు ఉంది. ఇలా చెడిపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేని ద్వారా చెడిపోతున్నావు అంటే దేవుని బట్టి నువ్వు చెడిపోవట్లే, నీ ఆలోచన బట్టి చెడిపోతున్నావు, నీ తలంపుడు బట్టి చెడిపోతున్నావు, నీ నడవడికను బట్టి చెడిపోతున్నావు తప్ప దేవుడిని నిన్ను పాడు చేయాలని ఆలోచన ఆయనకి లేదు. వాళ్ళు వింటున్నారా దేవుని బిడ్డలారా? ఎప్పుడు నువ్వు బాగుండాలనే ఆశ, నువ్వు సంతోషంగా ఉండాలనే ఆశ, నువ్వు సమాధానంగా ఉండాలనే ఆశ, నువ్వు వర్ధిల్తో ఉండాలనే ఆశ. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇలా ఏమవుతున్నారు? మనుషుని యొక్క ఆలోచన బట్టి చెడిపోతున్నారు ఇవాళ. కాబట్టి కుండలో ఉండవలసింది ఉండాలి, ఉండకూడదు ఉండకూడదు. కుండలో ఇంకేముంటుందండి? నీళ్ళు ఉంటాయి, ఇంకేముంటాయి? ఆహారం ఉంటుంది అన్నాడు. ఆయన ఏమన్నాడు యోహాను సువార్తలో? నేను జీవాహారమును అన్నాడు. అవునా? ఆయన ఏమన్నాడు? ఆయన యోహాను సువార్తలో ఏమన్నాడు? నేను జీవాహారమునై ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఆహారమై ఉన్నాడు. ఆయన ఆ వాక్యాన్ని వింటే నువ్వు బ్రతుకుతావు.
ఆ వాక్యాన్ని వింటే నువ్వు బాగుపడతావు. ఆ వాక్యాన్ని వింటే నువ్వు స్థిరపరచబడతావు. ఏది కావాలి? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాడైపోయిన జీవితాలను బాగు చేయడానికి, పాడైపోయిన వ్యక్తులను బాగు చేయడానికి, పవిత్రపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చే నీ కొరకు నా కొరకు ఏం చేశాడు ఆయన? ఆ గొలగొతా కొండ మీద ఆ నిలువుకైకు అడ్డకైకు వ్రేలాడుతూ రక్తము చిందించి ఆ రక్తము ద్వారా నీకు నాకు ఏం చేశాడు ఆయన? పాపక్షమాపణ కలిగజేస్తాడు. అందుకంటాడు 51వ కీర్తనలో అంటాడు, 51వ కీర్తన అంటాడు ఇస్సోపుతో నా పాపములను కడుగుమన్నాడు. ఇస్సోపుతో నా పాపములు కడుగు, నా హృదయాన్ని శుద్ధి చేయి. దేవా నాకు శుద్ధ హృదయము కలుగొచ్చేము అన్నాడు. మంచి ఆలోచన దయచేయి, మంచి తలంపు దయచేయి, మంచి నడవడిక దయచేయి, మంచి మాటలు దయచేయి ప్రభు అని అడిగేవారికి ఉండాలి. కానీ ఇతరులను పాడు చేసే ఆలోచనలు మనలో ఉంటే ఎవరిని పాడు చేద్దాం అనుకున్నావో వాళ్ళకంటే ముందు ఎవరు పాడైపోతారు? ఆలోచించిన వాడు చెడిపోతాడు. ఒకవేళ నేను మిమ్మల్ని పాడు చేయాలని ఆలోచన ఉంటే దేవుడు నన్నే పాడు చేస్తాడు. ముందు మిమ్మల్ని ఏదో కించపరచాలని ఆలోచన ఉంటే దేవుడు నన్నే అవమానపరుస్తాడు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎవరికైనా హాని చేయాలని, ఎవరినైనా అవమానపరచాలని ఆలోచనతో ముందుకు పోతావా, లాస్ట్కి పతనమైంది ఎవరో కాదు, మనమే. సరైన ఆలోచనతో ముందుకు వెళ్దామా? దేవుడిచ్చిన ఆలోచన మనలో ఉండాలి. ఇతరులని సాధ్యమైతే ఇతరులకు మేలు చేయి, కీడు చేయకు. సాధ్యమైతే ఇతరులకు సహాయం చేయి, ఎవరిని మోసం చేయకు. సహాయపడితే నీకు సాధ్యమైతే నీకున్న వస్త్రంలో ఒక వస్త్రం ఇచ్చేయి. ఆ వస్త్రాన్ని లాక్కో, ఉన్న వస్త్రాన్ని లాక్కోకు. దేవుడు మంచి ఆలోచన నీకు పెట్టాలంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఎందుకు ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు బలయ్యాడంటే, ఆయన ఎందుకు నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడంటే మన జీవితాలను బాగు చేయడానికి, మన జీవితాలను బాగు చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిన పని చేసి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఇవాళ ఈ లోకంలో ఎలా బ్రతుకుతాం, ఎంతకాలం బ్రతుకుతామంటే ఇవాళ గమనించండి. ఎంతకాలం బ్రతుకుతాం దేనికైనా గ్యారంటీ ఉంది, కానీ మన జీవితాలకు గ్యారంటీ లేదు. మనం వేసుకున్న గమనించిన వస్త్రాలకు గ్యారంటీ ఉంది, మనం వేసుకున్న మనకు తొడుక్కున్న అది ఏదైనా బళ్ళు గ్యారంటీ ఉంది, మన వాచ్లకు గ్యారంటీ ఉంది, లేకపోతే దేనికైనా గ్యారంటీ ఉంది. కానీ మనం కొనుక్కున్న ప్రతి వస్తువుకి మనం ఏం చేస్తామండి? ఏదైనా ఫ్యాన్ కొనాలి, లేకపోతే ఒక ఏసీ కొనాలి, ఏం చూస్తామండి? రేట్ ఎంత చూస్తామా? వారంటీ చూస్తాం. దాని వారంటీ ఎంత గ్యారంటీ, అవునా? ఆ వారంటీ ఉంటేనే, గమనించండి, వారంటీ ఉంటేనే దాన్ని కొంటాం, వారంటీ లేకపోతే మనం కొనలేం. కాబట్టి ఇవాళ వారంటీ లేని జీవితాలు గడుపుతున్నాం మనం. ముగిస్తున్నాను మాట చెప్పి. కాబట్టి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చస్తామో తెలియదు. మనం చనిపోయే ముందు మంచి చేసి లోకాన్ని విడిచిపెడితే ఆ లోకంలో ఒక స్థానం అనేది మనకు దొరుకుతుంది. చెడు చేసి లోకాన్ని విడిచిపెడితే మనం ఎక్కడికి పోతామంటే నరకానికి పోతాం. కాబట్టి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే చెడు మార్గంలో జీవిస్తున్నా నన్ను కూడా మంచి మార్గంలో నిలిపి నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి అని ఇష్టపడుతున్నారు. దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించి దీవించునుగాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాపవే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు కే పాటలు నొందినావా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాపవే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు కే పాటలు తల్ల వంచాలగే. గత నెలంతా కాసు కాపండి దేవుడు. ఇగో ఈ నెల మొదటి ఆదివారంలో దేవుని మందిరానికి చేరినా నీవు. ఆయన శరీరము తినడానికి, ఆయన రక్తం త్రాగడానికి సిద్ధపడుతున్నా నీవు. ప్రభువా, ఈ మొదటి వారములో నీ మందిరానికి చేరిన మేము
ఇదిగో నీ శరీరం తినడానికి సిద్ధపడుతుండగా అయ్యా నా హృదయం చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి వచ్చినా నీవు ఇంకా నాలో ఏదైనా చెడిపోయిన ఆలోచనలు ఉంటే తీసివే ప్రభా. పనికిరాని ఆలోచనలు ఉంటే నాలో తీసివే నాయన. పనికిరాని తలంపులుంటే నాలోంచి తీసివే ప్రభా అని ఒక మాట చెప్తావా? ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో.